లోక్సభ ఎన్నికల బరిలోకి కొత్త అభ్యర్థులు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిక్యం లభించని స్థానాలపైన కసరత్తట. ఆదిలాబాద్ నుంచి ఆదివాసీ వైద్యురాలని రంగంలోకి దింపే యోచన చేస్తున్నారట. మల్కాజ్గిరికి ఒక వ్యాపారవేత్త పేరును పరిశీలిస్తున్నారట. ఎవరిల్లు? కాంగ్రెస్ వాళ్ళు. ఇగో కాంగ్రెస్ కొత్త అభ్యర్థులని తెర మీదకి తీసుకొస్తున్నదట. ఎవరో ఈ అభ్యర్థులు? అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిక్యం లభించని సెగ్మెంట్లపైన కాంగ్రెస్ కసరత్తు. ఇప్పుడు ఇక్కడ ఆదిలాబాద్లో బీజేపీ బలంగా ఉన్నది. 4 ఎమ్మెల్యే స్థానాలు వాళ్ళు గెలుచుకున్నారు. 4. తెలంగాణలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలి అని ప్రయత్నిస్తోంది. శాసనసభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించిన కొన్ని లోక్సభ స్థానాల పరిధిలో విపక్ష బీఆర్ఎస్ బీజేపీల కంటే తక్కువ ఓట్లు లభించాయి. ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల ఇలాంటి ఫలితాలే వచ్చాయి. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ మినహాయిస్తే మిగిలిన 16 స్థానాలకు 9 చోట్ల కాంగ్రెస్కు, 7 చోట్ల బీఆర్ఎస్కు ఆధిక్యం లభించింది. అంటే పార్లమెంట్ల పరిధిలో ఆధిక్యం లభించని చోట బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలి అన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నది. ఆదిలాబాద్ నుంచి ఆదివాసీ వర్గానికి చెందిన ఒక వైద్యురాలను రంగంలోకి దింపే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఆమె వైద్య సేవల ద్వారా గ్రామాల్లో మంచి పేరు గడించారని, ఆమె కుటుంబానికి కూడా మంచి పేరుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మరో టీచర్ పేరు కూడా పరిశీలనకు వచ్చినా ఆ వైద్యురాలి వైపే మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ లోక్సభ నియోజకవర్గ పరిధిలో బీజేపీ కంటే బీఆర్ఎస్కు 17,000 ఓట్ల ఆధిక్యత వచ్చింది. అంటే అన్ని సీట్లు కలుపుకుంటే కాంగ్రెస్కు ఈ 2 పార్టీల కంటే 2 లక్షల తక్కువ ఓట్లు వచ్చినాయట ఆదిలాబాద్లో. అంటే 3rd ప్లేస్. దీంతో ఆదిలాబాద్ పైన ఎక్కువ దృష్టి కేంద్రీకరించినట్టు తెలిసింది. ఇక మల్కాజ్గిరిలో అయితే ఒక్క స్థానం రాలే. మల్కాజ్గిరి లోక్సభ స్థానం పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకున్నది. టోటల్ 2వ స్థానంలో నిలిచిన కాంగ్రెస్ కంటే దానికి 3.5 లక్షల ఓట్లు ఎక్కువగా వచ్చినాయి. ఎవరికి? బీఆర్ఎస్కి. ఈ లోక్సభ స్థానం సీఎం రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో గెలిచింది కావడంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ దక్కించుకోవాలి అని కాంగ్రెస్ పట్టుదలతో ఉన్నది. వ్యాపారవేత్త అయిన ఒక మాజీ ఎమ్మెల్యేను రంగంలోకి దించే అంశాన్ని పరిశీలిస్తున్నారట. మరో జిల్లా నుంచి గతంలో వేరే పార్టీ తరపున గెలిచిన ఆయనకు వ్యాపారాలన్నీ గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయట. మరి ఎవరో ఆ వ్యాపారవేత్త? పైసలు ఉన్నోళ్ళే లీడర్లు ఇవ్వాలి, రేపు మామూలు లీడర్ కాదు. పార్టీలకు అట్లనే కనిపిస్తుంది. సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఒక్క స్థానం కూడా రాలే. ఈవెన్ సింగిల్. మొత్తం ఓట్లలో 1,80,000 తక్కువగా వచ్చినాయట. ఇక్కడి నుంచి అనిల్ కుమార్ యాదవ్ పేరు ఇప్పటి వరకు పరిగణలో ఉన్నా మరో బలమైన అభ్యర్థి దొరికితే మార్చే అవకాశాలు ఉన్నాయట. ఎందుకు మారుస్తారో తెలియదు. మరి నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలో 3 పార్టీలకు ఓట్లు పోటాపోటీగా వచ్చినా కాంగ్రెస్ కంటే 9,000 ఓట్లు బీఆర్ఎస్కి ఎక్కువగా వచ్చాయి. ఇక్కడ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు చెబుతున్నారు. సో ఆయన కూడా జీవన్ రెడ్డి ఎవరు? సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి. కరీంనగర్, నిజామాబాద్ ఎక్కడి నుంచో పోటీ చేయాలని ఆయన ప్లాన్ చేసుకున్నాడు. ఆయనకి నిజామాబాద్ అయితేనే బెటర్ అని ఆయన ఆలోచనలో ఉన్నట్టున్నారు. ఇక చేవెళ్లలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిన విశ్వేశ్వర్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఆయన తిరిగి వచ్చే అవకాశం లేదని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ మరో పార్టీకి చెందిన ప్రజాప్రతినిధిని చేర్చుకొని అక్కడి నుంచి పోటీ చేయించే ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది. ఇక్కడ 2 పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి టీఆర్ఎస్లో ఉన్న రంజిత్ రెడ్డి వస్తాడని, ఒకటి బీఆర్ఎస్లో ఎలక్షన్లకి 15 నెలల రోజుల ముందు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మహేందర్ రెడ్డి కాంగ్రెస్లోకి వస్తాడని ఒక చర్చ నడుస్తున్నది. మరి ఎవరు వస్తారన్నది చూడాలి. పోటీలో సోనియా లేదా ప్రియాంక. గాంధీ కుటుంబం నుంచి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలో ఒకరిని ఖమ్మం లేదా భువనగిరి నుంచి పోటీ చేయించడానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నిస్తోంది. రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందున మరొకరు దక్షిణాది నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపకపోతే కొత్త అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉన్నదట. సో భువనగిరి నుంచి సోనియా, మళ్ళీ ఇప్పుడు ఖమ్మం అన్నారు, ఖమ్మం లేదా భువనగిరి అట. నల్గొండలో మార్పులకు అవకాశం. నల్గొండ నుంచి జానారెడ్డి లేదా ఆయన కుమారుడు, మహబాద్ నుంచి బలరాం నాయక్, పెద్దపల్లి నుంచి ఎమ్మెల్యే వివేక్ కుమారుడు వంశీ, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్కు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయట. నల్గొండ నుంచి జానారెడ్డి చేస్తాడు, లేకపోతే ఆయన కొడుకు చేస్తాడట. ఆల్రెడీ ఆయన కొడుకు ఒక ఆయన ఎమ్మెల్యే. ఇక ఇక్కడ భువనగిరి నుంచి కూడా ఈ కోమటిరెడ్డి బ్రదర్స్లో వాళ్ళ ఇంట్లో పోటీ చేయాలి, లేకపోతే ఇంకొకరైనా పోటీ చేయాలని జాలు చూస్తున్నారు. ఇట్లా మొత్తం అది రాసి చేసి వాళ్ళకి. ఇక నల్గొండ టికెట్ ఇస్తామని గతంలో పటేల్ రమేష్ రెడ్డికి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆయనకు ప్రత్యామ్నాయం ఏం చూపుతారో చూడాల్సి ఉన్నది. అయితే ముందుగా రాజ్యసభ ఎన్నికలు రానున్నందున నల్గొండ విషయంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం లేకపోలేదు. మెదక్ నుంచి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేరు వినిపిస్తుంది. గత ఎన్నికల్లో పటాన్ చెరువు టికెట్ ఇచ్చి చివర్లో తప్పించిన నీలం మధు ముదిరాజు పేరును కూడా కొందరు ప్రతిపాదించినట్టు తెలిసిందట.
కరీంనగర్ నుంచి హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి వైపు మొగ్గు ఉన్న మరికొన్ని పేర్లు కూడా పరిశీలించే అవకాశం ఉందట. ఇక మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లే. ఫార్మా కంపెనీకి చెందిన జీవన్ రెడ్డి పేరు వినిపిస్తున్నా ఆయన్ను మరో రకంగా వినియోగించుకోబోతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆల్రెడీ ఆయన వంశీ వర్క్ స్టార్ట్ చేసిండు, ఆయన నడుస్తూనే ఉన్నది. ఇక నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి లేదా సంపత్ కుమార్కు అవకాశాలు ఉన్నాయి. అది రిజర్వ్డ్ నియోజకవర్గం. వరంగల్ కూడా రిజర్వ్డే. వరంగల్ స్థానానికి పలువురు పోటీ పడుతున్నా ఇంకా ఎవరి వైపు మొగ్గు చూపలేదని తెలుస్తుంది. ఇట్లా కాంగ్రెస్లో ఎవరిని పోటీ చేయించాలి ఎంపీగా అన్న దాని విషయంలో చర్చ జరుగుతున్నదట. ఇంకొద్ది రోజుల్లో క్లారిటీ రాబోతున్నది. ఇప్పుడు సోనియా ప్రియాంక ఖమ్మం ఆర్ భువనగిరి అనేది మరి ఇప్పుడు కొత్త చర్చ. యాక్చువల్గా ఖమ్మం అని అన్నారు, మరి ఇప్పుడు భువనగిరి ఎందుకు వచ్చిందో. మా కుటుంబానికి వస్తే ఓడిపోతుంది, ఇది మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తే ఇబ్బంది అని వాళ్ళని దించుతున్నారా ఏమో మరి. రెడ్డి బ్రదర్స్